Hi viewers, welcome to Rajesh Lekalu. Today our topic is Cauchy's nth root test. ఓకే రైట్. దీని స్టేట్మెంట్ చూడండి. స్టేట్మెంట్ వచ్చేసి థీరం స్టేట్మెంట్. ఇది మనకి ఇంపార్టెంట్ థీరం అండి. ఏంటంటే ఎలా అడుగుతాడంటే స్టేట్ అండ్ ప్రూవ్ కాచీస్ nth రూట్ టెస్ట్ అని అడుగుతాడు. స్టేట్ అండ్ ప్రూవ్ కాచీస్ nth రూట్ టెస్ట్ అంటే స్టేట్మెంట్ మనమే రాసుకోవాలి, ప్రూఫ్ మనమే చేయాలి. ఇది ఎస్టీఎంటీ అని షార్ట్కట్లో రాశాను. స్టేట్మెంట్ అండి. If summation un is a series of positive term such that limit n tends to infinity un whole to the power of 1 by n equal to l. ఇక్కడ un whole to the power of 1 by n stands for the positive nth root. The positive nth root. ఓకే, nth root of un అని చెప్పేసి మనం చెప్పుకుంటాము. ఓకే రైట్. ఏ వచ్చేసి దీంట్లో సమ్మేషన్ యూఎన్ కన్వర్జెస్ ఇఫ్ ఎల్ లెస్ దెన్ 1, బి సమ్మేషన్ యూఎన్ డైవర్జెన్స్ ఇఫ్ ఎల్ గ్రేటర్ దెన్ 1, సి వచ్చేసి ద టెస్ట్ ఫెయిల్ టు డిసైడ్ ద నేచర్ ఇఫ్ ఎల్ ఈక్వల్ టు 1. అంటే మనకి ఎల్ లెస్ దెన్ 1 వస్తే, ఒకవేళ మనకు వచ్చిన ఆన్సరు 1 కంటే తక్కువ అయితే అది మనకి ఏంటంటే కన్వర్జెన్స్, 1 కంటే ఎక్కువ అయితే డైవర్జెంట్, లేదా ఈక్వల్ టు 1 వచ్చింది అనుకో ఆ టెస్ట్ ఫెయిల్ అని చెప్పేస్తాం. అది మనం ప్రాబ్లమ్స్లో చూసామండి ఇంతకుముందుకే. మీరు రాజేష్ లెక్కలోకి వెళ్ళేసి అందులో ప్లేలిస్ట్కి వెళ్ళి సీక్వెన్స్ అండ్ సిరీస్ వెళ్తే దాంట్లో మీకు కాచీస్ nth రూట్ టెస్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఓకే, ఈ తీరం మనం చెప్పలేదు కాబట్టి చెప్పుకుంటున్నామండి ఇప్పుడు. రైట్, ఈ ప్రూఫ్ చూడండి ఒకసారి. వీ హ్యావ్ un greater than 0 and limit n tends to infinite un whole to the power of 1 by n equal to l greater than 0, l greater than or equal to 0 అని చెప్పేసి తీసుకుందాం. ఓకే, therefore for each epsilon greater than 0 there exist n belongs to z plus, అంటే మనకి పాజిటివ్ ఇంటీజర్సే తీసుకోవాలి ఇక్కడ మనం. సచ్ దట్ mod un whole to the power of 1 by n minus l less than epsilon. ఏం లేదండి, మనకి లిమిట్ డెఫినేషన్ మాత్రం మనం ఖచ్చితంగా లిమిట్ డెఫినేషన్ అనేది ఇంపార్టెంట్. ఓకే, un whole to the power of 1 by n minus l less than epsilon for all n greater than or equal to m. ఓకే, దట్ ఎంప్లాయీస్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఈ మోడర్న్ తీసేస్తే మనకు ఒకటి ప్లస్ ఉంటుంది, ఒకటి మైనస్ ఉంటుంది. ఈ ఎల్ని అటు సైడ్ తీసుకొస్తే ప్లస్ అవుతుంది. ఓకే రైట్, ఇటు సైడ్ తీసుకొస్తే ప్లస్ అవుతుంది. కానీ మోడర్న్ తీసేసినప్పుడు మైనస్ ఉంటుంది, ప్లస్ ఉంటుంది. ఓకే, మైనస్ ఉంటుంది, ప్లస్ ఉంటుంది. ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ మైనస్ ఇది యూఎన్ హోల్ టు పవర్ ఆఫ్ 1 by n. ఓకే, లెస్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. ఓకే రైట్, ఇక్కడ మనకి ఈ 1 by nను nth రూట్ కదా, ఇది nth రూట్ కాబట్టి బోత్ సైడ్ తీసేస్తే దాన్ని ఏమవుతుంది, ఇటు సైడ్ తీసుకొస్తే హోల్ టు పవర్ ఆఫ్ n అవుతుంది, ఇటు సైడ్ తీసుకొస్తే హోల్ టు పవర్ ఆఫ్ n అవుతుంది. లేదా హోల్ టు పవర్ ఆఫ్ n తోటి మనం దీన్ని డిగ్రీ చేస్తే బోత్ సైడ్ డిగ్రీ హోల్ టు పవర్ ఆఫ్ n అని పవర్ తీసేసుకుంటే ఇక్కడ n గెట్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా సింపుల్గా చూడండి, నేను సింపుల్గా చెప్తున్నాను. ఇక్కడ చూడండి, a to the power of 1 by 3 equal to 5 అన్నాం అనుకోండి, a to the power of 5 క్యూబ్ అవుతుంది. ఓకే, ఇట్లా అంటే ఇది హోల్ టు పవర్ ఆఫ్ క్యూబ్ చేస్తే హోల్ టు పవర్ ఆఫ్ క్యూబ్ ఇది క్యాన్సిల్ అయితే ఏమవుతుంది, ఏ ఈక్వల్ టు 5 క్యూబ్. లేదా అదర్వైజ్ ఎట్లా తీసుకోవచ్చు, ఇక్కడ క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్ చేసాము. లేదు అంటే ఏ టు ది పవర్ ఆఫ్ 1 by 3 ఈక్వల్ టు 5 అంటే ఏ ఈక్వల్ టు 5 క్యూబ్ అని చెప్పేసి రాసుకుంటాం మనం. ఎట్లయినా తీసుకోవచ్చు. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఎల్ మైనస్ ఎప్సిలాన్ హోల్ టు పవర్ ఆఫ్ ఎన్ లెస్ దెన్ యూఎన్ లెస్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ హోల్ టు పవర్ ఆఫ్ ఎన్. ఓకే రైట్, ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం. ఇప్పుడు ఏ సొల్యూషన్ ఏ తీసుకుందాం. లెట్ ఏంటండి, ఎల్ లెస్ దెన్ 1 అంతే కదా, ఎల్ లెస్ దెన్ 1. చూస్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ k ఈక్వల్ టు 1, ఎల్ ప్లస్ ఎప్సిలాన్ లెస్ దెన్ 1, దెన్ 0 లెస్ దెన్ L less than K less than 1. ఓకే రైట్, K less than 1. రైట్, ఎట్లా అంటే దీని ఈక్వేషన్ 1 అని పెట్టేసి తీసుకున్నామండి. ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ యూజ్ చేస్తాం ఇక్కడ. రైట్,
ఫ్రమ్ ఈక్వేషన్ వన్ ఏంటంటే అది ఫ్రమ్ ఈక్వేషన్ వన్ we have un l plus epsilon whole to the power of n. Okay, un less than epsilon, that is un. దీని వాల్యూ ఏంటి మరి? l plus epsilon వాల్యూ ఏంటి? k less than k power n. అందుకే ఇక్కడ నేను తీసుకున్నాను. అర్థమైందా అండి మీకు? ఇప్పుడు ఏంటి l plus epsilon అని తీసుకున్నాను, అందుకే దీనికి ఈక్వేషన్ 1 అని ఇచ్చాను. l plus epsilon ఇటు సైడ్ ఉంది కాబట్టి ఈ రెండింటిని తీసుకున్నాను. అదే l minus k ఈక్వల్ l minus epsilon అంటే ఇది తీసుకునేటువంటి. ఓకే రైట్. నెక్స్ట్ మళ్ళీ మనకు అది కూడా వస్తుంది నెక్స్ట్ టర్మ్లో, ఎందుకంటే ఇక్కడ l less than 1 కాబట్టి ఇది l greater than 1 అన్నప్పుడు ఇది తీసుకుంటాం మనం l minus epsilon నెక్స్ట్ టర్మ్లో. సేమ్ దీనిలాగానే ఫస్ట్ ప్రూఫ్ మనకు వచ్చిందంటే ఏ ప్రూఫ్ వచ్చిందంటే b ఖచ్చితంగా మనం ఈజీగా చేసేస్తాం. ఓకే, సిన్స్ summation k power n is a geometric series with common ratio equal to k into 0 less than k less than 1 bracket లో. ఓకే, therefore summation k power n is convergent. Therefore by comparison test summation un is converges. CGS అంటే కన్వర్జెస్ అంటే షార్ట్ కట్ రాశాను. ఇప్పుడు మనం సొల్యూషన్ బికి వెళ్దాం. సొల్యూషన్ బి ఏంటి? లెట్ l greater than 1. choose l greater than 1. choose epsilon greater than 0 such that k equal to l minus epsilon equal to greater than 1. అక్కడ less than 1 అన్నాం కదా, ఇక్కడ greater than 1. ఓకే, greater than 1. from equation 1 we have l minus epsilon whole to the power of n less than un. ఇక్కడ ఈక్వేషన్ 1 ఏంటి? ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏంటి? l minus epsilon whole to the power of n less than un less than l plus epsilon whole to the power of n. okay, right. that implies, see here, k power n less than un. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? un greater than k power n అని రాసుకోవచ్చు కదా, అంతేనా అండి? for all n greater than or equal to m. next, since summation k power n is a geometric series with common ratio equal to k, comma, summation k power n is divergent. సేమ్ ఇంతకుముందు మనం ప్రూఫ్ చేసిన దానిలాగానే. therefore by comparison test summation un is divergent. dgt అంటే డైవర్జెంట్, షార్ట్ కట్ రాశాను. నెక్స్ట్ సి, సొల్యూషన్ సి. లెట్ l equal to 1. okay, see here, consider l equal to 1 అంటే టెస్ట్ ఫెయిల్ కదండి. summation 1 by n which is divergent, l equal to, which is divergent, l equal to limit n tends to infinity 1 by n n tends to infinity. an అంటే ఇక్కడ ఏంటి? 1 by n, power of 1 by n, that equals limit n tends to infinity 1 by n power 1 by n
దట్ ఈక్వల్ టు 1 అనుకుందాం. ఓకే రైట్. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఇలా ఉన్నప్పుడు దీని ఫార్ములా వచ్చేసి మనకి 1 అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే మీకు ఇంటర్మీడియట్లో లిమిట్స్లలో వస్తుంది. ఓకే n → ∞ ఇక్కడ అప్లై చేస్తే మనం దాని వాల్యూ వచ్చేసి ఇది 1 అండి. నెక్స్ట్ కన్సిడర్ సమ్మేషన్ un దట్ ఈక్వల్ టు సమ్మేషన్ 1/n². ఇక్కడ 1/n అనేది విచ్ ఇస్ డైవర్జెంట్ అన్న, ఎందుకంటే ఒక పవర్ 1 n = 1, ఇక్కడ n = 2, n పవర్ సారీ ఇక్కడ n పవర్ 1 అవుతుంది, ఇక్కడ n పవర్ 2 అవుతుంది. ఇదేమో విచ్ ఈస్ కన్వర్జెంట్. L = లిమిట్ n → un whole to the power of 1/n that equals limit n tends to infinite 1/n² whole to the power of 1/n limit n tends to infinite 1/n² whole to the power of 1/n. This is also 1. Therefore thus we observe that when ఇక్కడ L = 1 అయింది, ఇక్కడ L = 1 అయింది, L = 1 ఓకే there exists series summation un which are convergent and also series summation un which are divergent. ఓకేనా అండి. ఇదండి సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. మనకి స్టార్టింగ్లో పవర్ని తీసేస్తే బోత్ సైడ్ 1/n, రూట్ని తీసేస్తే పవర్ అవుతుంది బోత్ సైడ్. ఓకే ఏ వచ్చేసి మీరు ఏ చేశారు అంటే ఆటోమేటిక్గా మీకు బి వస్తుంది. L + ఎప్సిలాన్ హోల్ టు పవర్ ఆఫ్ n దగ్గర మనం ఏం చేస్తాం, L = k అనుకుంటాము. అది మనకి అదేంటిది, అది కన్వర్జెన్స్ సంబంధించింది వస్తుంది. నెక్స్ట్ L - ఎప్సిలాన్ అంటే డైవర్జెన్స్ సంబంధించింది వస్తుంది. ఒకసారి ఏమో L = లిమిట్ n → ∞ a to the power of n = 1/n అని, nకు పవర్ 1 ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ un అని 1, nకు పవర్ 2 ఉండేటట్టు చూసుకోండి. ఈ రెండింటికి కూడా మనకి 1 వస్తుంది, ఎందుకంటే లిమిట్ ఫార్ములాస్ ఇవన్నీ ఈ రెండు. ఓకే ఆ రెండింటికి L = 1 వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనకి ఇది డైవర్జెంట్ అవుతుంది, కన్వర్జెంట్ అవుతుంది. కాబట్టి అలాంటి టర్మ్ను మనం టెస్ట్ ఫెయిల్ అని చెప్పేసి తీసుకుంటాము. ఓకేనండి. దీంట్లో మీకు ఏం డౌట్ ఉందంటే కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.